అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది శశికళ వ్లాగ్స్. ఇవాళ ఈ వీడియోలో మనం వంకాయ పెరుగు పచ్చడి అయితే చూసేద్దాం. ముందుగా వంకాయ గురించి అయితే తెలుసుకుందామండి. సో భగవంతుడు మనకు ప్రసాదించిన ప్రకృతి సిద్ధమైన పదార్థంలో ఈ వంకాయ ఒకటండి. సో ఈ వంకాయలో ఐరన్, కాల్షియం అండ్ ఫైబర్, వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయండి. ఇది బరువును కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలకు నల్ల వంకాయలు బాగా పనిచేస్తాయండి. అండ్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, నరాల వ్యాధులను దూరం చేస్తుందండి. సో ఫస్ట్ అయితే మనం వంకాయని అయితే తీసేసుకుందాం. అండ్ దీన్ని మంచిగా ఉప్పు వాటర్లో అయితే స్లైసెస్గా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వాష్ చేసేసుకుందాం. తర్వాత చూసారా ఎంత మంచిగా ఉన్నాయో, ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఒక బౌల్ తీసుకోవాలి. సో తర్వాత మిర్చి పౌడర్ తీసుకున్నాను నేనైతే. మిర్చి పౌడర్ అండ్ ధనియా పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ అండ్ పింక్ సాల్ట్ అయితే యూస్ చేస్తానండి నేను. పింక్ సాల్ట్ చాలా మంచిదండి. సో మా నార్మల్ సాల్ట్ కంటే నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. తర్వాత టర్మరిక్ పౌడర్ తీసుకున్నాను. సో ఆయిల్ అయితే వేసేసుకున్నాను తర్వాత. సో ఈ 5 ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ మంచిగా వస్తుందండి. సో ఎందుకంటే ఉప్పు కారం మంచిగా ఉంటేనే కదా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో వీటినన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాము. సో ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా వంకాయ స్లైసెస్ని, వాటికైతే ఇటువైపు అటువైపు మంచిగా పట్టించేయాలన్నమాట. సో సో చూసారా ఎంత మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. సో తర్వాత స్లైసెస్కే పట్టించేసుకోవాలి. సో ఈ వంకాయ వల్ల కూడా మనకు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నరాల వ్యాధులను దూరం చేస్తుంది అండ్ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధం అని చెప్పచ్చండి. సో ఈ వంకాయ తరచుగా తినడం వల్ల ఫ్యాట్ను కూడా తగ్గిస్తుంది అంటండి. చూసారా అన్ని స్లైసెస్కి కట్ అదే మిశ్రమాన్ని పట్టించేసుకున్నాను. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత వీటిని ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ పైన. సో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. అండ్ ఇప్పుడు కట్ చేసుకున్న కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్, సో ఈ మిశ్రమం పట్టించిన ఈ స్లైసెస్ని లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఎంత మంచిగా మనం ఫ్రై చేసుకుంటే అంత రెడ్డిష్గా కాలుతాయి అనమాట. సో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూసారా ఈ స్లైసెస్ని వేసేసుకుంటున్నాను మంచిగా. సో ఈ వంకాయ తినడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందండి. సో చూసారా ఎంత మంచిగా డీప్ ఫ్రై అవుతున్నాయో. కట్ చేసుకున్న మిశ్రమం పట్టించిన వంకాయ స్లైసెస్ అన్నీ ఇలా చేసేసుకున్నాను డీప్ ఫ్రై. సో తర్వాత అదే ప్యాన్లో పోపు వేసుకుంటున్నాను నేనైతే. సో ఆయిల్ అండ్ ఆవాలు కొద్దిగా, ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి సో పోపు వేసుకోవాలి. ఇది కూడా రెడ్డిష్గా కాల్చుకోవాలన్నమాట. సో ఆవాలు వేసుకున్నాను, ఆయిల్, ఆవాలు అండ్ పోపు దినుసులు వేసుకున్నానండి. జీలకర్ర అండ్ ఉద్దిపప్పు, శనగపప్పు అండ్ ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర, లాస్ట్లో జీలకర్ర వేసాను. సో జీలకర్ర ఇది అనమాట. సో ఇవి మంచిగా ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడైతే. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. సో ఇవి మంచిగా రెడ్డిష్గా బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. ఇవి కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే పెరుగు అయితే తీసుకొని ఇది మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనకు మజ్జిగలా ప్రిపేర్ చేసుకొని సాల్ట్ అయితే ముందుగానే వేసేసి పెట్టుకున్నాను. ఆ పోపును అయితే ఇందులో మిక్స్ చేసేసుకోవాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు వంకాయ స్లైసెస్ పక్కన పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై చేసుకొని, వాటిని అయితే ఇందులో వేసేసుకోవాలండి. మంచిగా మునిగేటట్టు వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయాలండి.
ఇంకా పెరుగు విషయానికొస్తే, పెరుగు కూడా మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. ఎముకలు, పళ్ళు బాగా బలపడతాయండి. చర్మ ఆరోగ్యానికి మంచిది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రోటీన్ మంచిగా ఉంటదండి ఈ పెరుగులో. సో, నేను కూడా ఇది ఫస్ట్ టైమ్ ప్రిపేర్ చేశాను. ఈ డిష్ ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చా అని నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. సూపర్‌గా ఉందనమాట. సో, తర్వాత టేస్ట్ విషయానికి వద్దాము. సో, తర్వాత పళ్లెంలో మనం ముందుగా డైరెక్ట్‌గా రైస్ పెట్టుకోకూడదంట. నేను పక్కన పెట్టుకున్నాను సాల్ట్ గానీ, పచ్చడి గానీ ఏదో ఒకటి వేసుకొని తర్వాత రైస్ వేసుకోవాలంట. మన పెద్దవాళ్ళు చూస్తుంటే నేను విన్నాను. అంటే నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను అదైతే. సో, పెరుగు పచ్చడి అయితే వేసేసుకుంటున్నాను. వంకాయ, పెరుగు పచ్చడి. సూపర్ కాంబినేషన్. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. చేసేటప్పుడు స్మెల్ సూపర్ అదిరిపోయిందనమాట. సో, చాలా బాగా నచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా బాగా నచ్చిందని చెప్పారు. ఆ వంకాయ తింటుంటే మంచి డిష్ అని చెప్పచ్చండి. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో, చపాతీలో కూడా బాగుంటుందంట ఈ డిష్. మాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. సో, ఇది ఈ మధ్య బాగా వైరల్ అయింది గదా! మనం కూడా ట్రై చేస్తామని ట్రై చేశాను. అద్దిరిపోయింది. ఇంకా మాటలు లేవంతే. సో, మనకు ప్రకృతిలో ఏవి వచ్చినా మనకు ప్రకృతికి వెజిటబుల్స్ కానీ, ఆకుకూరలు గానీ ఇవి మిస్ చేసుకోకుండా మనం ఎంత ప్రకృతికి దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామని నా నమ్మకము. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరిన్ని కొత్త విషయాలు మీ ముందుకు తీసుకురాగలను. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను నా వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలను. సో, ఇలానే ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్.